फोटो लेते सबका थोड़ा कांग्रेस पार्टी शर्म करो, शर्म करो, शर्म करो। नरेंद्र मोदी बेटी माँ की इज्जत करो। नरेंद्र मोदी शर्म करो, शर्म करो, शर्म करो। शर्म नहीं तो डूब मरो, डूब मरो, डूब मरो। नरेंद्र मोदी हाय 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 हाय। बीजेपी 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 हटाओ, देश को बचाओ। 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 हिंदू मुस्लिम भाई 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 भाई। हिंदू मुस्लिम भाई 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 भाई। हिंदू मुस्लिम भाई 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 भाई। यूथ कांग्रेस कांग्रेस पार्टी कांग्रेस पार्टी सेवा भैया मोइन में हाथ उठा सकते हो। कांग्रेस पार्टी कांग्रेस पार्टी हेमंत चंदना कांग्रेस पार्टी यूथ कांग्रेस मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी गुंडागर्दी नहीं चलेगी, नहीं चलेगी। बीजेपी 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 कांग्रेस पार्टी जानिब से एनएसयू की जानिब से सेवा दल की जानिब से एक कल दिल्ली का एमएलए कॉन्टेस्ट करने वाला रमेश भिदौड़ी जो कि एक नंबर का चूतिया है, अक्ल नहीं है, बेवकूफ़ को कल एक स्पीच दिया हमारे प्रियंका गांधी दीदी के बारे में बोला कि दीदी के गाल जैसे वैसे रोड बना तो बोला। अरे वो पागल, तेरे को बोलना था तो ये बोलना था, तेरे अम्मा के गाल के जैसा बना तू बोल के। तेरे को बोलना था तो तू बोलना था तेरी बहन के जैसे। अरे पागल बेवकूफ़, तेरे को ऐसी बात करने के वास्ते तेरी जरूरत कैसा हुई? मैं यही बोलना चाह रहा हूँ कि नरेंद्र मोदी और बीजेपी कैसा देश चलाने की बात कर रहे हैं और माँ बहनों की इज्जत करना नहीं मालूम। बदबख्त पागल हो गया उन्हें। तो मैं नरेंद्र मोदी को बोल रहा हूँ कि वो पागल को पहले से जो एमएलए टिकट दिए वो कैंसिल करके उसको पार्टी में से निकाल के बाहर फेंको। और अरे वो पागल रमेश, तेरे को बोल रहा हूँ, दीदी का दिल बहुत बड़ा है, उनका दिल समंदर है। उनके वालिद साहब को मार देने वालों को माफ़ कर दिए, जा उनके पैरों में गिर, माफ़ी मांग ले। और ये पहली और आखिरी मर्तबा तेरे को वार्निंग दे रहे, अगर से आइंदा से कोई बीजेपी का कुत्ता कांग्रेस बोलेगा, ये एक मर्तबा पुतला जला रहे, नेक्स्ट टाइम घर में घुस के मारेंगे। यूथ कांग्रेस कार्यकर्ता याद रखो। यूथ कांग्रेस, यूथ कांग्रेस। నగరంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మోయిన్ గారి ఆధ్వర్యంలో మేము బీజేపీకి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. దానికి గల ముఖ్య కారణం రమేష్ భిదౌరి అనే విధవ ప్రియాంక గాంధీ గారి గురించి అవాక్కులు చెవాక్కులు పేల్చాడు. చెప్పరాని మాటలు వాడు మాట్లాడాడు. ఆ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా బీజేపీ నాయకులకు కూడా చెప్తున్నాము, మీ తప్పేం లేదు, ఇలా 101% మీరు కరెక్టే పోతున్నారు. ఎందుకంటే మీ నాయకుడే మీకు అసలు రీతి నేర్పుతున్నాడు. మీ నాయకుడు అంటాడు బేటీ బచావ్ బేటీ పటావ్. మీ కాడ రేపులు చేసుకొని జైల్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిన వాళ్ళకి దండలు కడతారు, ఆశీర్వదిస్తారు, వాళ్ళని బీజేపీ పార్టీలకు తీసుకొస్తారు, వాళ్ళకి మినిస్ట్రీలు ఇస్తారు, టికెట్లు ఇస్తారు. అది మీ జాతి, అది మీ నీతి.
కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీ ఒకటే. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త హిందూ కానీ ముస్లిం కానీ భారతమాతను ప్రేమిస్తాడు. భారతమాత కోసం ఆయన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా వెనుకకు రారు. అటువంటి భారతదేశంలో పుట్టుకుంటూ పెరుగుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ అమ్మలని అక్కల గురించి మీరు మాట్లాడితే ఇట్లనే ఊరుకుంటారా? సిగ్గు లేకుండా కొందరు బీజేవైఎం కార్యకర్తలు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పైన అటాక్ చేయడానికి వచ్చారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చేతగాక కాదు, మేము ఒక బాధ్యతలో ఉన్నాం. ఈరోజు గురుతర బాధ్యతలు ఉన్న కాంగ్రెస్ పార్టీ సంయమనం పాటిస్తూ ఈరోజు మీ బీజేపీ ఆఫీస్ దగ్గరికి వస్తలేదు. కొడుకులారా, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మా చేతులు విడిచేసి మమ్మల్ని ఫ్రీగా వదిలేస్తే నా కొడుకులారా బీజేపీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా ప్రశాంతంగా రోడ్ల మీద తిరగలేరు. మీకు అందరికీ చెప్తున్నా, ఇప్పటికైనా మారుకొని ఈ చిల్లర వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీని చూసుకొని సిగ్గు తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ ఆడపిల్లల్ని ఆడ కూతురుని ఎట్లా గౌరవిస్తుందో తెలుసుకొని మీరు కూడా రీతి తెచ్చుకొని మారతారని చెప్పేసి కోరుకుంటూ, మీరు మారని కూడా నాకు తెలిసిన విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవిస్తుంటున్నాను. భారత్ మాతా కీ హిందుస్థాన్. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది, కానీ ఈరోజు ప్రజాస్వామ్యంలో ఏదైతే లౌకిక రాజ్యాంగం ఈరోజు మనం అప్పుడు స్వతంత్రం తెచ్చుకున్నప్పుడు కూడా ఈరోజు బీజేపీ పార్టీ ఏ రోజు కూడా లేదు. తెలంగాణ సాధించుకున్నప్పుడు కూడా ఏ పాత్రలో కూడా ఈరోజు బీజేపీ పార్టీ లేదు. కేవలం హిందూ ముస్లిం ఇతర మతాల మధ్య చిచ్చు పెడుతూ ఈరోజు రాజకీయం చేస్తూ ఉంది తప్ప ఈరోజు ప్రజలకు కానీ ఈరోజు దేశం కానీ ఏం చేసిందని చెప్పి చెప్పుకోవడానికి ముఖం లేదు. కాబట్టి ఇట్లాంటి రెచ్చగొట్టే తత్వాలు తెచ్చి ఈరోజు రాజకీయం చేయాలని చెప్పి పప్పాలు గడుపుతూ ఉన్నారు. కానీ ఈరోజు మీ యొక్క ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి రమేష్ మిత్రుడు గారు తప్పుగా మా యొక్క నేత పైన తప్పుడు మాటలు ప్రచారం చేసినందుకు మా యూత్ కాంగ్రెస్ కేవలం ఒక్క చోటనే ఈరోజు కదిలింది. తెలంగాణలో మాకు ప్రజాస్వామ్యంలో ఎటువంటి విలువలు తెలుసు, నాయకుల పైన ఏ విధంగా మాట్లాడాలో తెలుసు. కాబట్టి నిరసన తెలుపుతామని చెప్పి మా యూత్ కాంగ్రెస్ నాయకులు నిన్న నిరసన తెలుపుతుంటే దాడి చేసి అనేక మందికి ఈరోజు విషయుక్తంగా కొట్టి హాస్పిటల్లో చేరినటువంటి మా యువజన నాయకులు ఉన్నారు. కేవలం శాంతియుతంగా ఉన్నాం కాబట్టి ఈరోజు మీ బీజేపీ ఆఫీసులన్నీ కూడా క్షేమంగా ఉన్నాయి. లేని పక్షంలో మా ఎన్ఎస్ఏ కావచ్చు, యూత్ కాంగ్రెస్ కావచ్చు, సేవాదళ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో కూడా ప్రతిపక్ష రోల్లో ఉంది. మీరు గుర్తుంచుకోవాలా. ఈరోజు పైడి రాకేష్ రెడ్డి కావచ్చు, అరవింద్ కావచ్చు, మేము హెచ్చరిస్తే మీరు ఎక్కడ ఉన్నారని చెప్తున్నాం. దేశవ్యాప్తంగా మీరు లేని రోజులో మేము పాలించినాం. రాజకీయం ఎవరు శాశ్వతం కాదు, ప్రభుత్వం ఎవరు శాశ్వతం కాదు. ప్రజలు ఎప్పుడు ఎవరిని ఎన్నుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. కానీ ప్రజాస్వామ్యంలో మీరు మాట్లాడే మాటలు కరెక్ట్ ఉంటే మేము కరెక్ట్ ఉంటాం. మేము ఈరోజు యువకులం, మేము ఏమైనా చేయగలుగుతాం అని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు సంస్కారం నేర్పండి, మేము సంస్కారంగా ఉంటాం. లేని పక్షంలో మీ బీజేఎం వాళ్ళు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు రోడ్ల మీద తిరగడానికి కూడా ఉండాలని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఏదో చిన్నపిల్లలుగా ఈరోజు ఈ కాంగ్రెస్ భవన్కి వస్తామని చెప్పి వచ్చిండ్రు. మేము ఇట్లా బీజేపీ భవన్కి వస్తే ఏ ఒక్క బీజేపీ భవన్ ఉండదు, బీజేపీఎం ఉండదు అని చెప్పి కూడా ఈరోజు మా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ మా కార్పొరేటర్ ఎంగంటే మా లీడర్ రోహిత్ గారి ఆధ్వర్యంలో నిర్వహించి ప్రొటెస్ట్ మాత్రమే చేసినాం. మాకు భారత్ మాత అంటే తెలుసు, శ్రీరాముడు అంటే తెలుసు. పొద్దున్న లేచి దేవుళ్ళని మొక్కుతాం. అదేవిధంగా ప్రజాపాలన ఈరోజు నిర్వహించాలి. లేని పక్షంలో దేనికైనా మేము సిద్ధం. కేవలం మా నాయకులు శాంతియుతంగా చెప్పిండ్రు కాబట్టి ఈ విధంగా ఉంది. మమ్మల్ని విడిచేస్తే మీరెవరు కూడా శాంతియుతంగా ఉండాలని చెప్పి ఇంట్లోకి ముట్టడించి ఇదే విధంగా కాల పెడతామని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం తప్పుగా మాట్లాడితే.